అమరావతిని సైబర్ సెక్యూరిటీ నగరంగా తీర్చిదిద్దేందుకు సాంకేతిక సహకారం అందించాలని ఇజ్రాయెల్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. దావోస్లో పర్యటనలో ఉన్న సీఎం ఇజ్రాయెల్ వాణిజ్య పరిశ్రమల మంత్రి నిర్ బర్మత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ పిషర్తో సమావేశమయ్యారు. ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిందితులకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సీజేఐ ధర్మాసనం సూచిస్తూ 4 వారాల గడువు కూడా ఇచ్చింది. నేడు మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. ఇవాళ మండమెలిగే పూజలు పూర్తయ్యాయి. పూజల్లో భాగంగా మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాలను పూజారులు శుద్ధి చేశారు. ప్రత్యేక పూజల అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై జరిగిన విచారణ అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మిలిటరీ శిక్షణ విమానం కూలింది. శిక్షణలో ఉండగా స్థానిక కేపీ కాలేజ్ సమీపంలోని చెరువులో ఆర్మీ విమానం కూలినట్లు అధికారులు వెల్లడించారు. విమానంలో ఉన్న 2 పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. నార్త్ కశ్మీర్లోని కేరన్ సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్న రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలను అడ్డుకునేందుకు ఈ కాల్పులు జరిగినట్లు ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ బ్యాటర్ దారిల్ మిచెల్ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అతడి ఖాతాలో 845 పాయింట్లున్నాయి. ఇక విరాట్ కోహ్లీ 795 పాయింట్లతో 2వ స్థానానికి పడిపోయాడు. హీరో విక్టరీ వెంకటేష్ నటించనున్న దృశ్యం 3 సినిమాపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం నెంబర్ 47 షూటింగ్లో ఉన్నారని, ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక దృశ్యం 3 సెట్స్ పైకి వెళ్లనుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.